జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంతలా కలవరించకపోతే ఏంటంట? నీకు చూడాలనిపిస్తే శ్రీనిధిని చూడు. నాకు విద్యుత్తే కావాలి. దాని దగ్గర ఆస్తి కూడా లేదే. అదే నీ చిన్నత్త శ్రీనిధి దగ్గర చాలా డబ్బులున్నాయి. తాతయ్య ఇచ్చే సొమ్ముతో బతికే ఆవిడ నాకు అక్కర్లేదు. విద్యనేం చేస్తావే? కొరుకు తింటావా? లక్కీ, హాయ్ అత్త. అమ్మా, అత్తొచ్చింది. లక్కీ, లక్కీ, జ్వరం వచ్చిందంట కదా, అన్నయ్య చెప్పాడు. మా నాన్న ఫోన్ చేయకుంటే నువ్వు రావా అత్త? వదిన, హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా. ఆ సరదానా కూడా నాకు డాక్టర్ దగ్గరికి సరదాగా తీసుకెళ్లరు వదిన. ఇదొస్తే కదా, నువ్వొస్తే తప్ప లేచి కూర్చోలేదు. ఇప్పుడు చూడు ఎంత హుషారైందో. నంగనాచి నాటకాలన్నీ ఆడుతుంది. ఒళ్ళు ఇంతలా కాలుతుంటే అలాంటి వింటదినా. రాలకి, డాక్టర్ని కలిసి మా ఇంటికి వెళ్దాం. ఏది ఆ పాత కొంపకా? నా కూతుర్ని పంపించును. నేను వెళ్తాను. రేపు సాయంత్రం వచ్చేస్తుందిలే వదినా. కుదరదు. నాకు జ్వరం తగ్గాలంటే నేను అత్త వెంటే వెళ్ళాలి. ఇక్కడే పడి చావు వదినా. చిన్నపిల్లని అలా అంటే మాత్రం ఊరుకొని చెప్తున్నాను. నా కూతుర్ని నేనేదైనా అంటాను. మా అన్నకు కూడా కూతురి, తనకు కూడా హక్కు ఉంటుంది. బాధ్యతగా నాకు చెప్పాడు. లక్కీకి నయం అవ్వడం ముఖ్యం. రా లక్కీ. హే ఆగు. అక్కడే ఆగొద్దునా. పిల్ల విషయంలో మనం పోట్లాడుకుంటే ఒకరి మర్యాద పోతుంది. అది కూడా నీదే. లక్కీ పద. బాయ్ మమ్మీ. లక్కీకి జ్వరం వస్తే డాక్టర్కి చూపించి మీ ఇంటికి తీసుకొస్తుంది. అలేలా పంపించవద్దునా? అడ్డం పడితే తొక్కపోయేలా ఉంది. మీ అక్క ఎంత బలంగా ఉంటుందో తెలుసు కదా. దాన్ని కాదులే, నా కూతురు తప్పు కూడా ఉంది. కన్న తల్లిని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. జ్వరం కదా వదినా, ఏమనలేము. విద్య వెంటుంటే జ్వరం ఎగిరిపోతుంది దానికి. మా అక్క అందర్నీ భలే కనికట్టు చేస్తుంది. నేను ఎక్కువ అందుబాటులో ఉండను. నువ్వే ఏదో ఒకటి చేయాలి, లేదంటే పేట్రేగిపోతుంది. ఖచ్చితంగా చేస్తాను వదినా. ఆ పని చేసి పుణ్యం కూడా మూట కట్టుకో. నేను పుణ్యం మూట కడితే మా అక్క కడుపున బిడ్డని మూట కట్టుకోవాలదినా. అంటే విద్యక్కకి కడుపు రావాలి. అప్పుడు కథ ఇంకోలా మారుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.